ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. కాబట్టి ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందినట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు చెప్పింది చేయటం, ఈ అంతకన్నా మనకింకా వేరే పని ఉంది చెప్పండి. ఆయన మన మంచి కోసమే చెప్తాడు ఏదన్నప్పటికీ కూడాను. ఆ లెక్కన తల్లిదండ్రులు చెప్పింది కూడా మనం చేయాలి. వారు మన క్షేమం కొరకే చెప్తారు. దైవం తర్వాత ప్రాధాన్యం ఎవరికన్నా ఇస్తున్నామంటే అది పేరెంట్స్ కొరకే. అయితే ఇక్కడ మోషేతో మాట్లాడినా యెహోషువతో మాట్లాడినా దేవుడు ఒకటే చెప్తున్నాడు, నువ్వు నా ప్రజలకి ఇలా చెప్పు, నేను చెప్పిన మాటలు వారు వినాలి, దాని ప్రకారం గైకొనాలి అనేటువంటి మాటలు చెప్తున్నాడు. దానివల్ల ఏమిటి అంటే, పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి ఆశీర్వాదంగా మీరు జీవిస్తారు. అదే ఇక్కడ రాస్తున్నటువంటి మాట. పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి పొందుతారు. అంటే ఆ కనాను ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయాణంలో ఇజ్రాయేలుకి చెప్పినటువంటి ఎన్నో మాటలు చాలా వరకు వాళ్ళు పెడచెవిని పెట్టారు. పైగా దేవుని మీద సణిగారు, నాయకుడి మీద సణిగారు, గొణిగారు. మనము దేవుని మాటను నిర్లక్ష్య పెడుతున్నామా లేదా లక్ష్య పెడుతున్నామా చెక్ చేసుకోవాలి. ఎన్నో పర్యాయములు దేవుని వాక్యం మన దగ్గరికి వస్తోంది. మన మేలు కోరి, మన హితం ఆశించి, మన క్షేమాన్ని కాంక్షించి ఆయన మాట మనకు వచ్చినప్పుడు చక్కగా రిసీవ్ చేసుకోవాలి. దాని ప్రకారం మనం జీవించి రిజల్ట్ చూపించాలి. ఎన్నో మాటలు వింటూ ఉన్నాం. ఈ చెవితో ఈ చెవితో వదిలేస్తున్నామా, లేదా ఈ చెవితో ఈ చెవి దాకా రానిచ్చి మళ్ళీ వదిలేస్తున్నామా? గ్రహించాలి. ఎవరు అనుసరిస్తారో ఆయన ఆజ్ఞలను వాళ్ళు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. అబ్బాయి ఎప్పుడు చెప్పింది చెప్తారేంటండి? ఎన్నిసార్లు చెప్పాలి? వాళ్ళు చెప్పి, వీళ్ళు చెప్పి, మీరు చెప్పి, అందరు చెప్పేవాళ్ళేనా? చేసేవాడికి తెలుస్తుంది అనొద్దు. నీ మేలు కోరి ప్రభు మరోసారి మాట్లాడుతున్నాడు. ఏదైతే చేయొద్దన్నాడో అది చేయొద్దు. ఏదైతే ప్రభు చేయమంటున్నాడో అది త్వరపడి చేయాలి. మనం ఆజ్ఞలు భారంగా ఉన్నాయా? దేవుని వాక్యం ప్రకారం జీవించటం చాలా కష్టతరంగా ఉంటుందేమో నీకు. కొందరికి వాక్యం చదవడానికి ఒళ్ళు బద్ధకం, ప్రార్థించడానికి బద్ధకం, ఫెలోషిప్ చేయాలంటేనే ఫెలోషిప్ చేసే విషయంలో చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ప్రియులారా, ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకున్నట పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. దీన్ని అర్థం చేసుకోండి. అలాగని పాలు తేనెలు రోడ్డు మీద వెళ్తాయని కాదు, అక్కడ సైడ్ కాలంలో ప్రవహిస్తాయని కాదు అక్కడ అర్థం. అంత సస్యశ్యామలమైనటువంటి దేశం గురించి చెప్తున్నాడు. ప్రభువు కూడా మనకి భవిష్యత్తులో ఇవ్వబోయేటువంటి పరలోకం కూడా అంత సమృద్ధి, అంత ఆశీర్వాదం, మేలు కలిగి దేవుని చేత కిరీటాలు ధరింపచేయించబడి, ఆహా ఎంత అందమైనటువంటి పరలోకం అండి. ఇక్కడ ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు మనం పాటించాలి. అవి కష్టతరమైనవి కాదు కదా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రభువుని ఆరాధించటం, ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడో అలాంటి ప్రేమను మన పొరుగువారి పట్ల చూపించటం పాటిస్తున్నామా? లేదా స్వార్థాన్ని పెంచేసుకుని, స్వార్థానికి ఎక్కువ పాలు పోసేసి స్వార్థమే రాజ్యం వెళ్తున్నట్లయితే భవిష్యత్తు ఒకసారి ఊహించుకో. నేనే, నాకెవరూ లేరు, నాకు నేనే పోటీ, నాకెవరు లేరు సాటి అనేటువంటి మాటలు రాకూడదు. అదేమాత్రం మంచిది కాదు. ఆజ్ఞ శిరసావహించాలి. అబ్రహాము జీ హుజూర్ అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. మోషే చిత్తగించమన్నాడు. సమూయేలు చిన్న వయసులో చిత్తగించము తండ్రి అన్నాడు. లోబడుతున్నామా? వాక్యాన్ని వింటున్నామా? విని దాని ప్రకారం గైకొంటున్నామా? జీవిస్తున్నామా? అనుసరిస్తే ఆశీర్వాదం అండి. అనుసరిస్తేనే అభివృద్ధి వస్తుంది మనకి. కాబట్టి వారు బాగున్నారు, వీరు బాగున్నారు అనేటువంటి మాటలు కట్టిపెట్టి, నేను నా దేవుని విషయంలో ఆయన చెప్పినట్లుగా ఎంతవరకు జీవించాను? నేను
ఆయనకి నేను సంతోషం కలిగిస్తున్నానా? అభివృద్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఆయన మాటను అనుసరించాలి. వినుము, ఆలకించు, నేను ఎన్ని పర్యాయములు నీతో మాట్లాడానంటున్నాడు ప్రభు. మాటను అలక్ష్యం చేయొద్దు దయచేసి. ప్రభు మాటను మన్నించాం, ఆ మాట ప్రకారం మన జీవితాన్ని సెట్ చేసుకుందాం. సస్యశ్యామలమైనటువంటి దేశంలో జీవిస్తున్నట్లుగా ఆ పరలోకపు వారసులుగా బ్రతుకుదాం. విని దాని ప్రకారం జీవించినప్పుడు ఉండేటువంటి నీకున్న విలువందు చూశావు, దాన్ని ఎవరు లెక్క కట్టలేరండి. అప్పుడు నిజమైనటువంటి విలువైనటువంటి వ్యక్తి అవుతావు నీవు. దేవుని మాట పెడచెవిని పెట్టొద్దు. ఆయన ఆజ్ఞను మన్నిద్దాం, ఆజ్ఞానుసారంగా జీవిద్దాం, అభివృద్ధి పదంలో పయనించుదుముగాక. ఆమెన్. గ్లోరీ టు గాడ్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యు క్లోజ్ యువర్ ఐస్, ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనములు. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నాయన. ఆనాడు మోషేతోనూ యెహోషువతోనూ మీరు మాట్లాడారు ప్రభువా. నీ ప్రజల క్షేమాన్ని కోరారు తండ్రి. వారి భవిష్యత్తు కూడా బంగారు బాటగా ఉండాలని కోరుకున్నారు. నువ్వు చెప్పినట్లు జీవించమన్నారు. ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. మేము ఆజ్ఞల ప్రకారం అనుసరిస్తాము, అభివృద్ధి పథంలో నడుస్తాము. మీరే మా వెన్ను తట్టి ప్రోత్సహించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.